జోగులాంబ గద్వాల జిల్లా చింతలకుట్ట గ్రామానికి చెందిన యువ ఆవిష్కర్త శ్రీజ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించారు. ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుబాయ్ వేదికగా ఈ నెల 9 నుంచి 11 వరకు జరిగిన గ్లోబల్ జూనికార్న్ సమ్మిట్ 2026లో పాల్గొన్న స్టార్టప్లలో తొలి 10 స్థానాల్లో చోటు దక్కించుకున్నారు. 5 దేశాలు, భారత్లోని 18 రాష్ట్రాల నుంచి 80 స్టార్టప్లు పోటీపడగా టాప్ 10లో చోటు దక్కించుకొని సత్తా చాటారు. జాతీయ స్టార్టప్ డే సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో యువ ఆవిష్కర్త శ్రీజ రూపొందించిన పర్యావరణ హిత ఆవిష్కరణను జిల్లా కలెక్టర్ సంతోష్ అభినందించారు. ప్లాస్టిక్ రహిత భూమి లక్ష్యంగా శ్రీజ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. మొత్తము 80 మంది 80 ఇన్నోవేషన్స్ తో అక్కడికి వచ్చారు. అందులో నా ఇన్నోవేషన్ ఒకటి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ 80 ఇన్నోవేషన్స్ కి కూడా కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఆ 80 ఇన్నోవేషన్లలో కూడా నా ప్రాజెక్టు ఒకటిగా అంటే టాప్ 10లో సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నాకు నెట్వర్కింగ్ పెరగడం, తర్వాత నా ప్రాజెక్ట్ ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్లాలనే ఒక ఆలోచన వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో జరిగే దుబాయ్లో జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనడం జరిగింది. తను సుమారు 80 స్టార్టప్లలో టాప్ 10 స్టార్టప్ గా నిలవడం జరిగింది. ఇప్పుడు తన యొక్క ఆవిష్కరణ ఈ యొక్క స్థాయిలో అంటే ఆచరణాత్మక స్థాయిలోకి మారి ఈ యొక్క ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ఎన్నో వాటిని తాను తయారు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా బయో పార్ట్స్, ప్లేట్స్ మరియు టీ కప్స్, అదేవిధంగా వినాయక చవితి సందర్భంగా వినాయక ప్రతిమలను కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, అదేవిధంగా గద్వాల జిల్లా యంత్రాంగ అధికారుల సహాయంతో తను ఇంకా ఈ యొక్క అంకుర సంస్థను ఒక గొప్ప పరిశ్రమగా చేయాలని చెప్పి ఆశిస్తున్నాం.